సీఎం జగన్ అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తనను రెండోసారి గెలిపిస్తాయని కృష్ణా జిల్లా అవనిగడ్డ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు అన్నారు. సింహాద్రి రమేష్ బాబు నామినేషన్ వేశారు. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు నామినేషన్ ర్యాలీ ఒక విజయోత్సవ ప్రదర్శనను తలపించింది. కిలోమీటర్ల మేర జనసంద్రంతో అవనిగడ్డ రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్, పార్టీ నేతలు అధిక సంఖ్యలో ఈ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. జరిగింది. డ్రైనేజ్కి ఒక 25 కోట్లు అడిగాను, హైకోర్టు శాంక్షన్ ఇచ్చారు, కానీ పని చేయడానికి అవసరం కుదరలేదు. ఇంకొకటి మిగిలింది ఏంటంటే కంపోస్ట్ యార్డ్. ఆ కంపోస్ట్ యార్డ్ దానికి డబ్బులు 10 కోట్లు ఇచ్చారు, కానీ ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రతిపక్షాల వాళ్ళు, ఇప్పుడున్న ప్రతిపక్షాల వాళ్ళు పిటిషన్ పెడుతున్నారు. మాకు వాసన వస్తుంది, విలేజ్కి ఇబ్బంది అవుతాయి, దాని మూలంగా కొంచెం ఏ అయితే మిగిలిపోయిన పనులు ఉన్నాయి, ఆ మిగిలిపోయిన పనులు. డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది నియోజకవర్గంలో. అంటే జనాభా పెరిగారు, చెరువులు అట్లాగే ఉన్నాయి. అయినా ఈ 5 ఏళ్ల నుంచి ట్యాంకర్తో పని లేకోకుండా మెయింటెనెన్స్ అంటే బాధ్యతగా సచివాలయ సిబ్బంది, వాలంటరీ సిస్టమ్, పంచాయతీ సిబ్బందితో కలిపి కోఆర్డినేట్ చేసుకుని నీటికి ఇబ్బంది లేకుండా, ఎద్దలు లేకుండా, ట్యాంకర్లతో పని లేకుండా నడపగలిగాం. ఇప్పుడు ఈ నెల రోజులు మాకు కోడ్ వచ్చిన దాంట్లో ఏమన్నా 1-6 సార్లు ట్యాంకర్ పెట్టాల్సిన అవసరం వచ్చినట్టుంది. ఈ కోడ్ మూలంగా తప్ప మేము కలగజేసుకున్నది గెలిగిన పరిస్థితి. ఖచ్చితంగా ఆ ఇబ్బంది కూడా లేకోకుండా ఈ నియోజకవర్గానికి చెరువులు పెద్ద తువ్వించి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా ప్రతి ఇంటికి ట్యాప్ వచ్చేటట్టు చేద్దాం. ప్రతి పనిలోనూ పారదర్శకంగాను ఈ 5 ఏళ్ళు